కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగడు ఒక కుంపట్లో ఇనుప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు. మొదట బ్రాహ్మణుడు పోతుండగా రామలింగం పిలిచి, ఇదిగో ఇది ఒకటి వేయించుకుని పొండి అన్నాడు, ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీ చూపిస్తూ. పాపం బ్రాహ్మణుడు తెల్లబోయి ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి, అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక వాత పెట్టించుకుపోవాలి. దానం అక్కర్లేదు, వాత అక్కర్లేదు అంటే నేను చెప్పేదేమీ లేదు. కానీ వాత పెట్టించుకోకపోతే గాని మీకు మామిడి పండు దానం ఇవ్వరు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణులందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోవడానికి వాళ్ళకి మనసొప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కో వాత వేయించుకుని ఆ వాతలు కనపడకుండా ఉత్తరీయాలు కప్పుకుని రాయల వారి దగ్గరికి పోయారు. వాళ్లల్లో ఒక దురాసపోతూ రామలింగం చెవిలో నాకు 2 దయచేయించాలి అని కోరాడు. సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మణుడికి 2 వాతులు పెట్టి పంపించాడు. అతడు రాయల వారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయల వారు ఈ బ్రాహ్మణుడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చారు. పాపం బ్రాహ్మణుడు తను 2 వాతులు వేయించుకున్న సంగతి రాయల వారికి తెలియక ఒక పండే ఇచ్చారనుకుని పై ఉత్తరీయం తీసి 2 వాతులు చూపిస్తూ 2 వేళ్లు చూపెట్టాడు. ఈ 2 వాతులేమిటి అన్నారు రాయలవారు. చిత్తం, రామలింగం గారి దయ, నా కోరిక ప్రకారం 2 వాతులు వేసి 2 పళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు. రాయల వారికి ఒకేసారి నవ్వు కోపం 2 వచ్చాయి. ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించాడు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు వాళ్ళకి ఆ వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు. ఎవరూ చెప్పలేదు. మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయింది. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు నాయనా నాకు వాతలన్నా పెట్టరా, ఈ బాధ పోతుంది అని కోరింది. సరే కదా అని నేను కడ్డీ కాల్చి తెచ్చే లోపలికే ఆమె గారు చనిపోయింది. నా తల్లి ఈ ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలిన వారి తల్లిగారు చనిపోయారు. వారి తుది కోరిక తీర్చడానికి పురోహితులు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను. సందడిలో సందడి, నేను కూడా వాతల దానం ఇచ్చుకోవడానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం. రాయల వారికి బ్రాహ్మణులు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది. దానం పొందిన బ్రాహ్మణులందరి చేత వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.